అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వరంగల్కు చెందిన కొప్పు శరత్ ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కాన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల జాత్యహంకార తూటాకు బలైంది కూడా కాన్సాస్ నగరంలోనే. కొప్పు శరత్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికాలో తుపాకీ సంస్కృతి భారతీయులపై విషం చిమ్ముతూనే ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి అగ్రరాజ్యంలో తూటాలకు బలయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శరత్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థలో కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేశాడు. స్నేహితులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లగా తాను కూడా ఉద్యోగం మానేసి ఎంఎస్ చదివేందుకు 6 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. కన్సాస్లోని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ అభ్యసిస్తున్నాడు. చదువుకుంటూనే కన్సాస్ నగరంలోని ప్రాస్పెక్ట్స్ అవెన్యూలోని జేఎస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ అనే హోటల్లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రెస్టారెంట్లోనే శుక్రవారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. హోటల్లోని క్యాష్ కౌంటర్లో విధుల్లో ఉన్న శరత్ పై ఆగంతకులు కాల్పులు జరిపారు. హోటల్లో భోజనం చేసిన వ్యక్తికి $30 బిల్ అయిందని చెప్పగా అతడు వెంటనే తుపాకీ తీసి కాల్చినట్లు విశ్వసనీయ సమాచారం. శరత్ పై 5 రౌండ్లు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శరత్ తండ్రి రామ్మోహన్ హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి పంచాయతీరాజ్ శాఖలో ఈఓఆర్డీగా పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ అమీర్పేటలో నివసిస్తున్నారు. శరత్ పై కాల్పులు జరిగాయని తెలియడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. భారత రాయబార కార్యాలయం, పాస్పోర్టు అధికారులతో మాట్లాడిన డీజీపీ శరత్ పరిస్థితిపై ఆరా తీశారు. తొలుత ఆరోగ్యం విషమంగా ఉందనే సమాచారం వచ్చింది. శనివారం రాత్రి శరత్ మృతిని పాస్పోర్టు అధికారులు నిర్ధారించి రాష్ట్ర పోలీసులకు తెలిపారు. All of a sudden on Friday last night, he was brutally gunshot by some of the unknown strangers, and he succumbed to injuries, and in the meanwhile he was no more. This is very, very sad for all of us. We just want the Ministry of External Affairs, Mrs. Sushma Swaraj ji, whose support to take this as a serious, should be caught, should be punished, should be arrested. And at the same time, we request our embassy, Indian Embassy and Minister of External Affairs to facilitate, Mr. Sharath Koppu to bring him back to, India. కొంతకాలం క్రితం హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల జాత్యాహంకార దాడికి బలైన కన్సాస్ నగరంలోనే శరత్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి కుమారుడు మృత్యువాత పడడంతో శరత్ తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదిస్తున్నారు.